హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను చెప్పాల్సిన విషయం కొంచెం లేట్ అయినా కానీ ఓపికగా వినండి. క్లియర్‌గా చెప్తాను. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది తెలియక ఈ మధ్యలో చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్‌లలో ప్రెగ్నెంట్‌తో ఉన్న వాళ్ళు కూడా కొన్ని సీరమ్స్ అవి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ నిజానికి కోజిక్ యాసిడ్, హైలారిక్ యాసిడ్ ఇలాంటివి ప్రెగ్నెంట్‌తో ఉన్నవాళ్ళు కానీ ప్రీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ యూజ్ చేయొద్దు. ఎందుకు అంటే లోపట బేబీస్ ఏమంటారంటే కొన్ని అవయవ లోపాలతో పుడతారు కదా! అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. సో, అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నా కానీ స్కిన్ కేర్ అనేది కంపల్సరీ కదా! కానీ అలాంటివి మనం కొన్ని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా కొన్ని మంచివి చూస్ చేసుకోవాలన్నమాట. ఆర్గానిక్‌వి, హార్మ్‌ఫుల్ కెమికల్ లేనివి ఇలాంటివి చూస్ చేసుకొని వాడొచ్చు. అంటే ఫేస్‌కి మాయిశ్చరైజర్, మేకప్‌కి దూరంగా ఉంటే బెటరు. స్కిన్ కేర్ అంటే నార్మల్ టోనర్ కోసం రోజ్ వాటరు, మాయిశ్చరైజర్ కోసము ఏదైనా అలోవెరా జెల్ ఇలాంటివి నేనిక్కడ యాడ్ చేస్తాను. మనకి కొంచెం మంచివి ఏవి అనేది నేను చూసి ఇక్కడ యాడ్ చేస్తాను. వాడండి. చూడండి కరెక్ట్‌గా. ఒకవేళ కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ కొంచెం మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందన్నమాట. సో, అది అండ్ ఇక్కడ నేను చూపించే ప్రతీది కూడా ఏది కూడా పలానా బ్రాండ్ అని నేను చెప్పట్లేదు. మీకేది సూట్ అవుతుందో, లేదు అంటే మీరు ఏది పర్చేస్ చేయగలరో ఆ ప్రైస్‌లో తీసుకోండి. కానీ ఎక్కువ కెమికల్ లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే ప్రెగ్నెంట్‌తో ఉన్న వాళ్ళకే కాదు, ఆల్రెడీ చెప్పాను కదా! ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైనా కానీ ఇలాంటివి కొన్ని వాడకుండా ఉండడమే బెటర్ అన్నమాట. సో, అది. ఇంకా అలాగే నేను పలానా కంపెనీ తీసుకోనని చెప్పను. ఎందుకంటే మనమేం పెద్ద ఏమంటారు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానలు కాదు. అలా అని చెప్పేసి ప్రమోషన్స్ నేను చెయ్యను. ఎందుకంటే నాకేమంత సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి. ఒకవేళ ఉండి ఫ్యూచర్‌లో ఏదన్నా ప్రమోషన్ వీడియో వచ్చినా కానీ నేను దాని గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. అది. అండ్ ఇంకొకటి మీరు ఏది యూజ్ చేయాలన్నా కానీ ప్రొడక్ట్స్ కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని యూజ్ చేయండి. ఏదో తక్కువ కదా పలానా ఇప్పుడు బోలెడు కంపెనీస్ అంటే చాలా అసలు అవి దిక్కుమాలిన ప్రొడక్ట్స్ అన్నీ చెప్తారు. ఆఖరికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా దానివల్ల యూజ్ చెప్తారు. కానీ అది ఇంట్లో చేసుకోవడం చేతగాక అది ఆల్ఫ్ అని, ఇంకా గుడ్ వైబ్స్ అని ఇలాంటివి చాలా. నేను ఆ కంపెనీ బ్యాడ్ అని చెప్పట్లేదు. కనీసం ఇంట్లో రెడీ ఇప్పుడు కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే చేయలేము. అవి మంచివి చూసి కొనుక్కోవాలి తప్పదు. కానీ చిన్న హెయిర్ కేర్, స్కిన్ కేర్ కూడా ప్రతీదీ మనం మార్కెట్‌లో కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంటే మంచిది తీసుకోవాలి. అది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎక్కువ సేల్ ఉందని చెప్పి తీసుకోకూడదు. అంటే గుడ్ వైబ్స్ ఇలా మమా ఎర్త్ ఇలాంటివి కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. కంటిన్యూగా చెప్తానే ఉంటారు అందరూ 3 ఇన్ 1 ఫౌండేషన్స్ అని, లేదంటే సన్ స్క్రీన్ అని, అవ్వని, హైలారిక్ ఇట్లా. కానీ అది ఎవరు యూజ్ చేయాలి? దేనికి బెనిఫిటు? అయితే అదే అన్నమాట విషయం. నేను చెప్పాలనుకుంది అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే మనము ముందు జాగ్రత్త పడడంలో తప్పు లేదు కదండీ! ఒకవేళ ఏదన్నా ఇప్పుడు మనం ఏదో చేయబోయి ఏదో అవ్వడం కన్నా కానీ ముందు జాగ్రత్త పడి ముందుగానే ఒకవేళ తీసుకునే స్కిన్ కేర్ మంచిది తీసుకొని, ఇప్పుడు హెల్త్‌కి ఇంపార్టెంట్ ఏది ఫుడ్ ఎలా అయితే మనం చూసి ఇప్పుడు అంతకుముందు రోజుల్లా కాదు కదా! ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు, "అవన్నీ ఎందుకమ్మా? మేము అవన్నీ వాడలేదమ్మా. మేము ఇట్లా ఉన్నాము, అట్లా ఉన్నామంటే." ఒకటి, మనం ఆ రోజుల్లో లేము. మన క్లైమేట్ అలా లేదు, మన ఫుడ్ అలా లేదు, మన చుట్టూ ఉండేది ఏది కూడా ఆ రోజుల్లో లేదు. కాబట్టి మనం మనుషులతో పాటు, వాతావరణంతో పాటు మన ఫ్యూచర్‌తో పాటు మనము మారాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి నేను చెప్తుంది కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. చాలామంది కూడా అంటారు, కొన్ని ప్రొడక్ట్స్ ఏవైనా ఎక్కువ మన రూమ్‌లో ఉంటే అంటారు, "ఎందుకమ్మా అవన్నీ మేకప్" అంటారు. అది మేకప్ కాదు, స్కిన్ కేర్ అని చెప్పండి తెలియకపోతే. లేదు అవసరం లేదనుకుంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే వదిలేయండి. కానీ మినిమమ్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోని, ఎలాంటి హార్మ్‌ఫుల్ కెమికల్ లేకుండా యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్‌తోని, ప్రొడక్ట్స్‌తోని యూజ్ చేయడం ఏదైనా బెనిఫిట్ అన్నమాట. సో, అది వీడియో నచ్చితే
మన ఛానల్లో ఉంది 12 మెంబర్స్ ఉన్నారండి. 12 మెంబర్స్ కోసం నేను ఇంతసేపు వీడియో చేస్తున్నాను అంటే 12 మెంబర్స్‌కైనా చూసే వాళ్ళకి, యూజ్ అయ్యే వాళ్ళకి అవుతుంది కదా! ఇంకొకటి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మనకి నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎందుకు లేరు అంటే నేను ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఛానల్ నేమ్ కూడా తెలీదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి కూడా. ఎందుకు అంటే నాకు జెన్యూన్‌గా వచ్చే సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. తర్వాత మన కంటెంట్ నచ్చితే ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! కొంతమంది అలాంటి వాళ్ళనే సపోర్ట్ ఇంత బాగా చేస్తున్నప్పుడు జెన్యూన్‌గా ఇచ్చే వాళ్ళని కొంచెం లేట్ అయినా కానీ పర్వాలేదు చేసుకుంటారని నమ్మకం అన్నమాట. సో, అది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.